నా చెప్పాలంటే ఫోర్స్ స్టోరీ చాలా ఫోర్స్డ్, బట్ యాక్టింగ్తో కిల్లింగ్ నా సినిమా మాత్రం. ఎస్జే సూర్య. నాని పక్కన పెట్టే, నేను నాని గురించి చెప్పను. ఎస్జే సూర్య మనం ఎన్ని సినిమాల్లో చూసినా కూడా ప్రతి సినిమాలోనూ పీక్స్ పోతానే ఉన్నాడు. ప్రీవియస్ మూవీస్ తను వెతుకున్నా ఇంకా బెటర్ యాక్షన్ అసలు ఇంకా ఎక్కడన్నా కానీ హీరోకి విజిల్స్ వేసి చూస్తాం కానీ విలన్స్కి చూడం. సరిపోదా శనివారం ఎస్జే సూర్య వ్యవహారం అంతే చెప్పాలంటే అంతే. బట్ అయితే కొంచెం మిక్స్డ్ టాక్ కూడా రావచ్చు. ఈ మూవీలో నాని యాక్టింగ్ కోసం వస్తారు అందరూ నాని మూవీ అంటే, కానీ ఎస్జే సూర్యకి ఫ్యాన్ అయిపోతాం ఈ మూవీ చూడంగానే. దసరాలో మీరు చూసింది టీజర్ అయితే దీంట్లో మొత్తం సినిమా చూపించేశాడు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ మూవీ. ఎస్జే సూర్య అయితే ఇంకా స్పైడర్ సినిమా నెక్స్ట్ మూవీ ఇదే వస్తారు, మొత్తం వస్తారు థియేటర్కి. సూర్య మెయిన్ ఆఫ్ కోర్స్, హీరోయిన్ బాగా చేసింది. హాయ్ గైస్, ఏమప్పా సరిపోదా శనివారం చూశారు కదా దీన్ని వ్యవహారం. సో పబ్లిక్ టాక్ చూస్తూనే ఉంటారు, సో ఖచ్చితంగా వస్తుంటుంది. అండ్ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. బాగుంది సినిమా, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, మన నాని యాక్టింగ్ బాగుంది, సూపర్గా ఉంది సినిమా. తెలిసిన కథ అయినా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంది. కూర్చోవచ్చు, బాగుంది. కొంచెం లాగా అనిపించింది కానీ సినిమా బాగుంది. హైలైట్స్ నాని ఎస్ఎస్ సూర్య మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కొత్త మ్యూజిక్ జాక్స్ బెజ్రాయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటాడు. అది లోపల థియేటర్ బాక్స్ పగిలిపోవాలనుకున్నాను కానీ సౌండ్ శనివారం మాత్రమే కొట్టాలనే కాన్సెప్ట్ బాగుండదు కానీ కొంచెం లెంత్ తగ్గించండి బాగుంది. అంతేగాని లెంత్ ఒకటే, అంతేగాని బాగుంది సినిమా, చూడొచ్చు. చాలా బాగుంది నా సినిమా, చాలా బాగుంది. మంచి సెంటిమెంట్, ఎక్సలెంట్, సూపర్. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం భలే ఉంది. బీజిఎం కానీ లెవేషన్ కానీ భలే ఇచ్చినాడు మాత్రం. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం భలే ఉంది. హీరో పైకి విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. బీజిఎం కానీ అన్ని కానీ బాగుంది. స్టోరీనే మొత్తం నాని యాక్టింగ్, సూర్య యాక్టింగ్ జబర్దస్త్ ఉంది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ హీరోది బాగుంది. సూర్య బెస్ట్, బాగుంది. నా మెయిన్ ఫోకస్ అయితే నానిని ఎస్జే సూర్య మీదే పెట్టాడన్న. వివేకాత్ర్య నవ్వించగలడు, ఎట్ ఏ టైము యాక్షన్ కూడా చూపించగలడు అని చెప్పి నిరూపించుకున్నాడు. సినిమా అయితే పీక్స్ 3 hours ఉంది కానీ నీకు అంత ల్యాగ్ ఏమనిపించదు. కామెడీ కొంచెం తక్కువ అన్న, అంటే మెయిన్ ఫోకస్ యాక్షన్ మీద పెట్టేశాడు. నాని దసరాలో మీరు చూసింది టీజర్ అయితే దీంట్లో మొత్తం సినిమా చూపించేశాడు. దసరా యాక్షన్ కూడా అంతమందికి అంత ఇదిగా నచ్చలేదు, కొంచెం డివైడ్ వచ్చింది. ఇది యాక్షన్ బాగుందన్న, యాక్షన్ బాగుంది. నీకు ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది, అప్పుడు నాని లుక్ బాగుంటుంది. తర్వాత మెయిన్ బీజిఎం అన్న, జేఎక్స్ విజయ్ పీక్స్ అంతే. బీజిఎంతో బద్దలు కొట్టేశాడు. ప్రతి ఒక్కటి గూస్ బంప్స్ వస్తాయన్న సినిమాలో. మన థియేటర్లో సౌండ్ తక్కువ ఉన్న వైబ్రేషన్లు వస్తున్నాయంటే వేరే హాలు, పెద్ద హాల్ అయితే పీక్స్ అంతే. సినిమా బాగుందన్న. రివ్యూ అయితే సినిమా మాత్రమే చెప్తాం. చాలా బాగుంది. అది ఇది అనేం లేదు, 3 hours కంటిన్యూస్గా బోర్ కొట్టకుండా. నాకైతే ఎక్కడ బోర్ కొట్టు. నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇంతకుముందు సినిమాలో దీంతో కంపేర్ చేసుకుంటే? నాని కొత్తగా అంటే ఎప్పుడు చేసేలానే ఉంది. ఎస్జే సూర్య డామినేట్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా డామినేట్, బాగా ఎలివేట్ చేస్తాడు. పాటలు ఉన్నదే బ్యాక్గ్రౌండ్లోనే ఉంది, సపరేట్గా ఏం లేదు. అంటే వాంటెడ్లీ ఏం లేదు, అన్నీ స్మూత్గా మొత్తం అందరూ చూడవచ్చు. సినిమా సూపర్ ఉంది. నా సినిమా బ్లాక్ బస్టర్ అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా సూపర్ ఉంది. నా ఫ్యామిలీ మాత్రం అందరూ చూడొచ్చు. సూపర్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. దసరా తర్వాత దసరా యావరేజ్ వచ్చింది. ఈ సినిమా సూపర్ ఉంది, హిట్ కొట్టేసి 5/5 సూపర్ ఉంది సినిమా. అందరూ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ మాత్రం అందరూ వచ్చి చూడొచ్చు. నానినా సూపర్ ఉన్నాడు, మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా ఉన్నాడు. మళ్ళా ఆ సినిమా లాగా సూపర్ ఉంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్. యావరేజ్ ఎస్జే సూర్య వన్ మంచి కథ యావరేజ్ నా యావరేజ్ మూవీ అంత ల్యాగ్ అది మైనస్. ఎస్జే సూర్య కోసం చూడొచ్చు అంతే. బాగుంది. పర్వాలేదు. యాక్షన్ సెకండ్ హాఫ్ అంతే. చాలా సరిపోకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది, చాలా బాగుంది. ఎస్జే సూర్య మటుకు 100% 100 న్యాయం చేసినాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వాడి యాక్టింగ్ చూసేయచ్చు, అసలు బోర్ అనేది ఫీల్ లేదు.
ఇంకా న్యాచురల్ స్టార్ చెప్పనవసరం లేదా, యాక్టింగ్ పరంగా ఏదో తీసినాడు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. ఈ మూవీలో నాని యాక్టింగ్ కోసం వస్తారు అందరూ నాని మూవీ అంటే, కానీ ఎస్జే సూర్యకి ఫ్యాన్ అయిపోతాం ఈ మూవీ చూడంగానే. నాని యాక్టింగ్ పట్టించుకోము, ఖచ్చితంగా ఎస్జే సూర్యకే ఫ్యాన్ అయిపోతాం. కళ్ళు బాగా నచ్చింది. కళ్ళు హీరోయిన్, ఆ ట్విస్ట్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, అది ఎండింగ్ వరకు రివీల్ చేయరు, చాలా సూపర్గా ఉంటుంది. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం కూడా వస్తాం, జెర్సీ బాగా ఉన్నాయి. సాయి కుమార్ గారి యాక్టింగ్, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సాయి కుమార్ గారి యాక్టింగ్, సాయి కుమార్ గారి అంతా బాగుంది, క్లైమాక్సే బాగుంది.